అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. బస్సుకు ఘోర ప్రమాదం, 20 మంది ప్రాణాలు గుహల్లో. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన వికారాబాద్ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది వివరాల్లోకి వెళ్తే, పరిగి మండల పరిధిలోని నేషనల్ హైవే 163పై రంగాపూర్ వద్ద రోడ్డు పక్కనే ఆగి ఉన్న లారీని వెనక నుంచి వెళ్తున్న పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ఉన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కూడా మరికొందరి పరిస్థితి అంటే 6గురు పైగా పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. చనిపోయిన వారి పేరు చూస్తే మల్లేష్, సందీప్, బాలామణి, హేమలతగా గుర్తించారు చనిపోయిన నలుగురిని. అలాగే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పరిగి పట్టణంలోని డిన్నర్కు హాజరై ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి బృందం వారు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనపెల్లి వారిగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నట్లుగా వెల్లడించారు. మొత్తం ఈ ఘటనలో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అందులో 6గురి పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటికే అక్కడికక్కడే స్పాట్లో నలుగురు చనిపోయారు. వికారాబాద్ జిల్లాకు సంబంధించి పరిగి మండల పరిధిలో నేషనల్ హైవే 163పై అయితే కనుక ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.